అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉన్నామండి మనం. మీరు చూస్తున్న ఇల్లు 176 గజాల ఇల్లు అండి. ఇంటి ముందు 30 ఫీట్ల రోడ్ ఉంటుంది. చుట్టూ ఇల్లే ఉంటాయి, మీరు గమనించవచ్చు. ఇటువైపు కూడా ఇల్లే ఉంటాయి. వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది. 26.5 బై 60 డైమెన్షన్తో 176 గజాల ఇల్లు అండి. ప్రజెంట్ ఇంకా పెయింట్స్ టోటల్గా కంప్లీట్ కాలేదండి, ఓన్లీ వైట్ వాష్ మాత్రమే అయింది. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ అండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ ర్యాంప్ కూడా టోటల్గా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇటువైపు చెట్లు పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారండి. ఇలా ఉంటుంది. 10 ఫీట్ వైడ్ గేట్ ఉంటుంది. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది పార్కింగ్ అండి. ఈవెన్ పార్కింగ్లో కూడా టోటల్గా ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ పార్కింగ్లో ఇచ్చిన ఫ్లోరింగ్ డిజైన్ ఇది. మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన టైల్స్ కూడా గమనించవచ్చండి. చాలా క్లాసీ డిజైన్తో ఈ టైల్స్ ఉంటున్నాయి. పార్కింగ్ సైజ్ చూసుకున్నట్టయితే సెవెంటీన్ బై 12 సైజులో పార్కింగ్ వస్తుందండి. 12/17 సైజులో వస్తుంది పార్కింగ్. ఈజీగా ఒక ఫుల్ సైజ్ ఎస్యూవీ కూడా పడుతుందండి. ఫార్చునర్ లాంటి కార్ కూడా ఈజీగా ఫిట్ అవుతుంది పార్కింగ్లో. ఇటువైపు సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా వస్తుంది. ఈవెన్ సెట్ బ్యాక్ ఏరియాలో కూడా టోటల్గా టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చేసారు, మీరు గమనించవచ్చు. 2 ఫీట్ వైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది. ఇటువైపు చూసినట్టయితే స్టేర్స్ ఉంటాయి. అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ఉంటుందండి. ఇది వాష్ ఏరియా. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్గా గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. ఎస్ఎస్ రైలింగ్తో పాటు వస్తుందండి. ఇలా ఉంటుంది. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ లుక్ అండి. ఇండియన్ టేక్ వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుంది. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. హాల్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా వస్తుంది. హౌస్ ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా టైల్స్ ఇవ్వడం జరిగిందండి. ఇలా ఇచ్చారు టైల్స్. హాల్ సైజ్ చూసుకున్నట్టయితే 18/9 సైజులో హాల్ వస్తుందండి. 17.10/9 ఫీట్ అంటే 18/9 ఫీట్ సైజులో హాల్ వస్తుంది. ఇటువైపు టీవీ యూనిట్ ఉంటుందండి. టోటల్గా ఫినిష్ అయిన తర్వాత పెయింటింగ్ వర్క్ అయిపోయిన తర్వాత లుక్ చాలా బాగుంటుందండి. ప్రజెంట్ ఓన్లీ వైట్ వాష్ మాత్రమే అయింది. ఇది టీవీ యూనిట్ డిజైన్, చాలా క్లాసీ డిజైన్తో ఇచ్చారు. ఇటువైపు కామన్ వాష్రూమ్ అండి. ఇందులో కొన్ని పెయింట్ సామాన్లు ఉండడం వల్ల లాక్ వేయడం జరిగింది. ఇండియన్ టాయిలెట్తో కామన్ వాష్రూమ్ వస్తుంది. అండ్ ఇటువైపు చూసినట్టయితే మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇలా వస్తుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే 11/14 సైజులో మాస్టర్ బెడ్రూమ్ వస్తుందండి. 11/14 సైజులో వస్తుంది మాస్టర్ బెడ్రూమ్. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ అండి. ఈ వాష్రూమ్ సైజ్ కూడా చూసినట్టయితే 5/6.5 సైజులో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ వస్తుంది.
176 గజాల ఇల్లు కావడంతో ప్రతి రూమ్ కూడా మంచి సైజులో వస్తుందండి. ఇటువైపు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ సైజ్ చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ప్రతి రూమ్లో కూడా విండోస్ ఇవ్వడం జరిగిందండి. లైటింగ్ కూడా చాలా సఫిషియెంట్గా ఉంటుంది. 11x11 సైజులో చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుందండి. స్క్వేర్ షేప్లో వస్తుంది. ఇది ఫాల్ సీలింగ్ డిజైన్. ఇటువైపు చూసినట్టయితే ఇది పూజ గదండి. ఇది పూజ ఏరియా. ఇటు డైనింగ్ ఏరియా అండి. ఇది చాలా పెద్దగా వస్తుంది డైనింగ్ ఏరియా. ఇది డైనింగ్ ఏరియాలో ఇచ్చిన ఫాల్ సీలింగ్ డిజైన్. డైనింగ్ రూమ్లో సైజ్ చూసుకున్నట్టయితే 9x15 సైజులో డైనింగ్ ఏరియా వస్తుందండి. డైనింగ్ రూమ్. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది. ఇటువైపు చూసినట్టయితే ఓపెన్ కిచెన్ అండి. చాలా మంచి సైజులో వస్తుంది కిచెన్. అండ్ కిచెన్లో యూజ్ చేసిన టైల్స్ డిజైన్ కూడా గమనించవచ్చండి. కిచెన్ సైజ్ చూసుకున్నట్టయితే 8x11 సైజులో కిచెన్ వస్తుందండి. 8 feet by 11 feet సైజులో కిచెన్ ఉంటుంది. ఎల్ షేప్లో వంటబండి వస్తుందండి. కిచెన్లో లైటింగ్ గమనించవచ్చు. అండ్ ఈవెన్ కిచెన్లో కూడా టోటల్గా ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగిందండి. సఫిషియంట్ షెల్ఫ్స్తో వస్తుంది కిచెన్. ఇటువైపు నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగిందండి సెట్ బ్యాక్ ఏరియాలోకి. వెస్ట్ ఫేస్ కావడంతో ఇక్కడే మనకి బోరు మరియు వాటర్ సంప్ ఉంటుందండి ఈశాన్యములో. ఇది బోరు, ఇక్కడ వాటర్ సంప్ ఉంటుందండి. వెనుక వైపు సెట్ బ్యాక్ ఏరియా ఇది. ఈవెన్ ఇక్కడే సెట్ బ్యాక్ ఏరియాలో వాష్ ఏరియా కూడా ఉంటుందండి. ఈ సెట్ బ్యాక్ ఏరియా సైజ్ చూసుకున్నట్టయితే 4 feet వెడల్పుతో సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. వెనుక వైపు 4 feet వైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఉంటుంది. ఫ్యూచర్లో మీరు పైన కట్టుకున్నా సరే రెంటల్ ఇన్కమ్ వచ్చేలాగా సెట్ బ్యాక్లో వదిలిపెట్టడం జరిగిందండి. ఈ హౌస్ అడ్రస్ వచ్చేసి కుందన్పల్లిలో ఉంటుందండి. కీసరా కుందన్పల్లిలో ఉంటుంది. బండ్లగూడ సర్కిల్కి అరౌండ్ 1.2 kilometers డిస్టెన్స్లో ఉంటుందండి. రాంపల్లి ఎక్స్ రోడ్ సిగ్నల్ దగ్గర నుండి అరౌండ్ 2.5 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్లో ఉంటుందండి. ఇంటి ముందు 30 feet రోడ్ ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ 176 గజాల ఇల్లు అండి. 26.5x60 డైమెన్షన్తో వస్తుంది హౌస్. ఫ్రంట్ ఫేసింగ్ 26.5 ఉంటుందండి. అండ్ డెప్త్ వచ్చేసి 60 feet ఉంటుంది. 176 yards. ఈ హౌస్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి కేవలం 84 lakhs చెప్తున్నారండి. 84 లక్షలుగా చెప్తున్నారు. 176 గజాల ఇల్లు అండి. నెగోషియేషన్ ఉంటుంది. వచ్చి కూర్చొని మాట్లాడితే తగ్గిస్తారు కూడా. హెచ్ఎండి అప్రూవ్ లేఅవుట్ కావడంతో మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా 85% వరకు లోన్ కూడా వస్తుందండి. మీకు లోన్ పరంగా ఎలాంటి సందేహాలు ఉన్నా మేము తీర్చడం జరుగుతుంది. మీకు లోన్లో కూడా మేము హెల్ప్ చేస్తామండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.